గజేంద్ర మోక్షం మొదటి భాగము. అది తామసుడు అనే మనువు కాలం. ఆ కాలంలో శ్రీ మహావిష్ణువు హరిమేధుడు, హరిణి అనే దంపతులకు హరి అనే పేరు జన్మించాడు. మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి రక్షించాడు అని సుఖమహర్షి చెప్పగా పరీక్షన్ మహారాజు ఆశ్చర్యపడ్డాడు. యవ్వని చేదనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడజన్. మునీంద్ర, మొసలి నీళ్లలో బ్రతికేది, ఏనుగు అరణ్యంలో బ్రతికేది కదా. ఆ మొసలికి ఏనుగుకి కయ్యం ఎలా కలిగింది? ఏనుగుకు కలిగిన దుఃఖాన్ని శ్రీహరి ఎలా తీర్చాడు? అయ్యా, ఈ కథ వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. వీణుల విందుగా నాకు ఈ కథ వినిపించరా? మహావిష్ణువుని గురించిన కథలు పుణ్యకథలని పెద్దలు ఆసక్తితో వింటూ ఉంటారు కదా అని ఆ మహర్షిని అడిగాడు. అందుకు మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు.